అనుకుంటున్నావు యావరేజ్గా చెప్పు. క్వార్టర్ కాదు. ఇది చికెన్ హార్మనీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బోన్లెస్ అనుకుంటుంది. ఇంత చీజ్ లాగా ఉంది ఇలా మసాలా. ఏదో ఇప్పుడు ఏది కరెంట్ పోతుంది అంటే మాధవ్ కూడా కనబరానండి. చూడు నేను ఏమనలేరా కరెంట్ పోతే తింటాం ఇది. ఏ ప్లేట్ అయింది ఎంత ఉంది. పొద్దున్నే 10 గంటలకు లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అమ్మ ఆకలివుతుంది అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం లేదు బిడ్డ అంది. ఏమైందమ్మా అని నేనంటే పొద్దున్నే అడుక్కునే వాళ్ళు వచ్చారు, వాళ్ళకు మిగిలింటే వాళ్ళకి పెట్టేస్తాను నాన్న అంది. పొద్దున్నే మన కొడుకు లేస్తాడు, వాడికి ఆకలి అవుతుంది, అన్నం పెడదామనే ఆలోచన కూడా లేకుండా అమ్మ పెట్టేసింది. సో ఇలా అయిందిరాని మా ఫ్రెండ్స్కి చెప్తే కనీసం మీ ఇంట్లో కన్సిడర్లో చేస్తున్నారా నిన్ను, మా ఇంట్లో అయితే మమ్మల్ని పట్టించుకోవడమే లేదు అని అన్నారు. సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి తిందామని బయలుదేరాం. సో మేము ఎక్కడికి వెళ్తున్నామని మీరు కూడా చూసేయండి. సో ఇదే బృందావన్ స్పైసీ రెస్టారెంట్. ఇది సంధ్యా సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ పోయే రూట్లో రైట్ సైడ్ ఉంటుంది. సో యాక్చువల్గా బయట ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ ఎదవలో. రెస్టారెంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనం ఆర్డర్ చేసేది చికెన్ బిర్యానీ కాబట్టి జస్ట్ అన్నీ చూస్తున్నాము ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ మనకేమీ తెలియదు అందులో. ఇక్కడి నుంచి మా సోది స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఎందుకు ఈ తలనొప్పి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎలా ఉంది అది సుభాన్గా? ఎలా ఉంది అది మాధవ్? చెప్పు ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది కాదు? స్పైసీనా లేకపోతే స్వీటా? స్పైసీ. నీకు రనేష్? నా భయం అంతా ఒక దాని మీద ఉందిరా ఇప్పుడు. ఏది కరెంట్ పోతుంది అంటే మాధవ్ కూడా కనబరానండి. చూడు నేను ఏమనలేరా కరెంట్ పోతే తింటాం ఇది. బిల్లు కాస్ట్ని బట్టి ఎవడు పే చేయాలనేది పెట్టుకుందాం. అంటే యావరేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్పండి, ఆ రేట్లో వస్తుంది. కాదు అలా కాదురా నేనేది. నువ్వు ఒక రేట్ చెప్పు, ఆ రేట్లో వచ్చింది అనుక బిల్లు ఒకటే. నువ్వు ఒక రేట్ చెప్పు. 100 రూపాయలు అట్లా వద్దు, నువ్వు రీజన్ కూడా చెప్పాలి. నువ్వు ఏరా నువ్వు చెప్పు రనేష్, ఎంత వస్తుంది అనుకుంటున్నావు యావరేజ్గా చెప్పు. క్వార్టర్ కాదు. యావరేజ్గా ఓవరాల్గా బిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నాను చెప్పు. చెప్పురా అవలే చెప్పకుండా. నీ అందాజు ఎంత వస్తుంది చెప్పు. 1200. నువ్వురా 15 to 2. 15 to 2 అదంతా వద్దు, 1500. నేను చెప్పురా. అంటే కరెక్ట్గా మనం చెప్పిన దగ్గరకు వచ్చి మనం ఇక్కడ సరౌండ్ మళ్ళీ దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. 2000. 2000 నువ్వు చెప్పు. మనం 1650 తీసుకోరా. 1650, 2000, నీ అందరూ 1500. నీదిరా 1200. నువ్వు చెప్పు. నాది అంతే, నాది విశ్వనాథ్ గారి మాదిరి. షేర్ చేసుకుందాం. ఒకరిద్దరు సిమిలర్ వచ్చింది షేర్ చేసుకుందాం. నమ్మించి మోసం చేసినవారు దుర్మార్గుడు సార్ ఇది. నీ గురించి ఆపోజిట్ మాట్లాడాడు పోయిన వారం. బిల్లు పెట్టి నేను వచ్చినప్పుడు 2వ సారి పెట్టడం ఇది. నేను చూడంగా 2 సార్లు పెట్టినాడు. నాకు అంతగా చూడు వాడు కెమెరా తిప్పాడని చెప్పి వాడు క్లాస్ చేసుకుంటాడు.
అలాగా తెల్లగా కనబడతాను కదా ఏంది దగ్గర తెచ్చే కనపడవట్లేదు కదా మళ్ళీ సన్స్క్రీన్ ఏది మనం ఆన్ రంగు కనపడలేదు కొంచెం బస్ వింటేజ్ సూపర్ అంటే ఏ అమ్మా లైట్ వేసినా కూడా కనపడలేదు కదరా సిగ్గుపడతా మాధవ్ సిగ్గుపడుతున్నా నీకు మంచి కనపడతా ఏ తలకే ఎదురా ఏయ్ కొంచెం ముఖం చూడరా నా మనసుని చూడరా నీ అబ్బాయి నాకు కలర్తో సంబంధం లేవా నల్లోనిగా తెల్లోనిగా నేను అన్నీ ఎప్పుడు అడగను సర్లే మాధవ్ కలర్ ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాబట్టి అన్న సైలెంట్గా ఉన్నాడే అనేసి అన్న మాట్లాడితే దెబ్బడుతుందని బాగుంది అనే ఏం దొరికిపోతా అని మాట్లాడుకుంటే సైలెంట్గా ఉన్నా ఈ ఎన్నెళ్ళు అడుగు ఆ ఒక్కరోజు అది రాత్రి అవ్వడం ఆగిపోవడం ఒకే బస్ పోవడం ఒకే బస్సులో రావడం అవి ఎంజాయ్ ఇంకా ఎరకుండా ఉండాల్సింది ఏంది మరి చికెన్ అదే డ్రమ్మా వీళ్ళ డబ్బు 4 ఐటమ్సా 4 పీసెసా గ్రేవీ వేస్తాను దానికి మిగిలింది దానికి ఆ గ్రేవీ నేను వేసుకుంటాను నాన్ వెజ్ తింటావా హౌ ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ ఏ బతికిలోనే కదులుతాను ఇంకా అవునా అవునా అంట అందుకు చూడాలి సార్ ఇంత చీజ్ లాగా ఉంది మసాలా ఏదో నేను కూడా అట్లా ఉన్నాయి నేను రాత్రి అదే పెట్టాను పప్పడమే ఇది కూడా పప్పే ఆ నుంచి దగ్గర చేరేమా బాగుంది ఎట్లని చెప్పరా టేస్ట్ చేసినావు ఎట్లని చెప్పు సూపర్ రియలీ నీ ఒపీనియన్ నిజంగా టేస్ట్ వాడు పప్పాడ బాగానే ఉందంటే ఎట్లని చెప్పు స్పైసీ ఉందా స్వీట్గా ఉందా లేకపోతే రకరకాలుగా ఉందా లేదా సరేగా చల్లరు చెట్ల ముందు పెట్టి సమానమే నిన్న మాధవ్ కాదా మాధవా కాదు నాకు నచ్చలే ఏమంటాడు మాట్లాడు నేను బాగాలేవు నువ్వు నల్లగా ఉన్నావంటే ఏమైటం అది ఏదో కర్రీ అంటే ఏ కర్రీరా ఇది మాధవ్ కర్రీ ఏది మాధవ్ కర్రీ ఏది చికెన్ హార్మోని ఎందుకు ఏం పెరుగుతా ఇది చికెన్ హార్మోని ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం బోన్లెస్ అనుకుంటుంది బోన్లెస్ సేమ్ చికెన్ మంచూరియా లాగా ఉన్నట్టుంది అది ఇదే అదే బోన్లెస్ చూడు ఒకసారి టేస్ట్ కడుపు వస్తాను కానీ ట్యాబ్లెట్ అడిగితే ఏదో ఇచ్చాను మింగనే అదురుతుంది అది ఎక్స్పీరియన్స్ కడుపు నుంచి వేరే పెయిన్కి వచ్చింది హోటల్ పోయి హోటల్ రాసినాయి ఉండలేవే చెప్పండి నెక్స్ట్ టైం విజిట్ అగైన్ ఫోన్ ఇది కాదు రాగింది ఇంకా పిల్లలు విధంగా ఇచ్చేవాళ్ళురా వీడియో కోసం సెల్ మేము కూడా వచ్చినాం ఇది ప్లేట్ ఏంది ఎంత ఉంది నిన్ను చూసానా ప్లేట్ కంచం ఏంది ఇంటుంది అంటున్నా దాంట్లో ఎందుకు వేసినారా బాగుంటుంది లేరా 5 మందికి ప్లేట్లో పెట్టుకుంటావా చూడరా వాటి డివైడ్ చేసుకున్నా నీకు ఎక్స్ట్రా పీస్ కలిసి తిందామనిలే కట్టు కట్టరా విశ్వనాథ్ గణేష్ క్రెడిట్ కార్డ్ ఆ కార్డే లేదంటారా ఆప్షనే లేదంట అది నువ్వు కార్డు తెచ్చి చేంజ్ చేసుకో అది తీర్చుడు రాదులేరా దానికి పోదులేమా వేరే స్కాన్ చేస్తా నాకు ఇచ్చారు కదా ఓకే సార్ అందుకు సర్లే నెక్స్ట్ సార్ వచ్చి వేగ స్కానర్ వేరే ఇస్తాను ఈరోజు అది కార్డు ఈ రోజే లేదా లేకపోతే జనరల్గా ఉండదా
మామూలుగా ఉంటుంది అది 1 వీక్ నుంచి చెడిపోయింది. వేరే నెక్స్ట్ వీక్ అది గురువారం నేను కడతా, ఆ డబ్బులు వన్ కాడ ఇప్పించుకో. గురువారం నీకు 800 కూడా కాదు, అందరు విద్య. నేను నాన్ వెజ్ అది ఏదో నువ్వు వెయిట్ కోటేశ్వరం మనం నవంబర్ 36లో పాల్గొనే ఉన్నాం. రేటింగ్స్ ఏమి సార్ అందరూ? రేటింగ్ డిస్కౌంట్ అనేది అది ఫోన్లో అమ్మ అన్నం లేదనడం, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, వాళ్ళు ఓకే చేయడం, రెస్టారెంట్కి వెళ్ళి 2000 బొక్క పెట్టుకోవడం. ఇదే మా జీవితం. ఏదో అలా సాగిపోతూ ఉంది. బాయ్ బాయ్.